చిన్నప్పుడే అమ్మానాన్న నుంచి దూరంగా వచ్చిన ఒక అమ్మాయి, అమ్మానాన్నలతో రోజు ఫోన్‌లో మాట్లాడుతుంది. "బాగున్నారా అమ్మా, నాన్న? నేను బాగున్నాను. తిన్నారా లేదా? టైంకి తినండి. ఆరోగ్యం జాగ్రత్త. నేను బాగా చదువుకుంటున్నాను. త్వరలోనే జాబ్ కొట్టి మిమ్మల్ని బాగా చూసుకుంటాను" అని ఇదే ప్రతీది అడుగుతూనే ఊర్లో విషయాలు అడుగుతుంది. ఊర్లో వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? పంటలు పండుతున్నాయా? వర్షాలు పడుతున్నాయా? అని ప్రతి ఒక్కటి మాట్లాడుతూనే ఉంటుంది. ఇలా మాట్లాడటం వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ చూసాడు. రోజు మాట్లాడుతుంది. రోజు గంటలు గంటలు మాట్లాడుతుంది. కానీ ఆ ఫోను సర్వీస్‌లో లేదు. యూజ్ అవ్వదు. ఆ ఫోను పనికిరాని ఫోను. మరి ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది? ఆ అమ్మాయికి ఫోన్ ఎలా పోతుంది? వాళ్ళ పేరెంట్స్‌తో ఎలా మాట్లాడుతుంది? వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడో చనిపోయారు. చిన్నప్పుడే చనిపోయారు. తను మాట్లాడుతుంది. నేను మాట్లాడుతున్నా. నాకు పేరెంట్స్ ఉన్నారు. మా ఊరు బాగుంది. మా ఊర్లో వర్షాలు పడుతున్నాయి. మా అమ్మ, నాన్న పంటలు వేసి మరీ నన్ను చదివిస్తున్నారనుకోని రోజు మాట్లాడుతూ ఉంటుంది. ఆ భ్రమలో బ్రతుకుతుంది. ఎందుకంటే అలా పలకరించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. అలా పలకరించే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి. ఎవరిని పలకరించినా, ఏది చేసినా ఏదో స్వార్థం దేనికోసమో ఎతుకు ఎతుకుతూ ఉంటారు. మోసం చేస్తూ ఉంటారు. అదే మనకి మన వాళ్ళు ఉన్నారని భ్రమలో బ్రతుకుతూ, వాళ్ళతో కొంచెం సేపైనా మాట్లాడుతున్నామని ఫోన్‌లో మాట్లాడటం, లేకపోతే మనసులో మాట్లాడుతూ ఉంటే మనలో మనకు ధైర్యం వస్తుంది. అలాంటి ధైర్యం వచ్చినప్పుడు ఎవ్వరు మనతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది చేసుకుంటూ పోతాం. అంతా బాగున్నప్పుడు మనల్ని బాగా ప్రేమించేవాళ్ళు, బాగా చూసుకునేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, అమ్మానాన్నలతో సహా మాట్లాడేవాళ్ళు, అమ్మానాన్నలాగా మాట్లాడేవాళ్ళు, అత్తమామలు రావచ్చేమో, హస్బెండ్ రావచ్చేమో, పెళ్ళాం రావచ్చేమో, ఎలాంటి వాళ్ళైనా మంచి బంధువులు రావచ్చేమో. ఎప్పుడో వస్తారు. అప్పటిదాకా నేను ఆగాలా అని కొత్త పరిచయాలు, కొత్త మాటలు అలవాటు చేసుకోవద్దు. అలవాటైనప్పుడు బాగానే ఉంటుంది. అలవాటయ్యి దూరమయ్యేటప్పుడు చాలా బాధగా ఉంటుంది.